హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇది మొత్తం 2 డేస్ వ్లాగ్ అండి. మా పిన్ని వాళ్ళు అయితే సమ్మర్ హాలిడేస్ కోసం అయితే వస్తున్నారు. అందుకని అయితే ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా వీడియోస్ అనేటివి పెట్టలేదండి. ఇంకా ఇది 2 డేస్ కలిపి ఒక వీడియోలాగా ఎడిట్ చేసి అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకా డైలీ ఒక రూమ్ అన్నట్టుగా అయితే మొత్తం క్లీన్ చేస్తున్నానండి. అన్ని రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బయట బాల్కనీ కూడా నీట్గా తుడిచేసి చెప్పుల స్టాండ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను. 2 డేస్కి ఒకసారి ఇలా మాప్ పెట్టుకుంటాను కదా, మొత్తం ధూళి ఎక్కువగా ఉంది. అందుకనే ఇంకా ఈ 2 డేస్ కంటిన్యూగా మాప్ పెట్టేసుకున్నాను. ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. రేపే పిన్ని వాళ్ళు వస్తారు. అందుకనే ముందు రోజు ఇల్లంతా ఒకసారి ఈవినింగ్ అయితే మాప్ పెట్టేసి ఇలా గడపకైతే పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేస్తున్నాను. నేనైతే ఇలా 2 డేస్కి ఒకసారి గడప అనేది బాగా కడిగి అయితే ముగ్గు పెడతాను. ఇంకా రేపు వస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, క్లీన్ చేయడానికి వీలు ఉంటుందో వీలు ఉండదో. అందుకనే ముందు రోజే మొత్తం క్లీన్ చేసి అయితే ఇల్లు అనేది ఇలా నీట్గా సర్దుకుంటున్నాను. అండ్ అలాగే మళ్ళీ రేపు మార్నింగ్ క్లీన్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం అనేది ఎక్కువగా అయిపోతుంది. ఇంకా వంటలు ఇవన్నీ చేయాలి కాబట్టి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు వంట రూమ్లో అయితే 10 దాటిన తర్వాత అసలు ఉండలేకపోతున్నాము. అందుకనే 10 లోపే నేను బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ బెడ్షీట్ కూడా వేరేదైతే మార్చేసాను. ఇలా నేనైతే వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తాను. ఇంకెవరైనా చుట్టాలు ఎవరైనా వస్తున్నారంటే ఇంకా ముందు రోజే మొత్తం ఇల్లంతా ఒకసారి నీట్గా సర్దేసి ఇలా బెడ్షీట్స్ ఇవన్నీ మొత్తం మార్చేస్తాను. పిన్ని వాళ్ళు అయితే ఒక 1 వీక్ ఇలా ఉంటారు. అందుకనే ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ ఇవన్నీ తెప్పించేసాను. అవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్గా, అంటే ఎక్కడ ఏం పెట్టాలి ఏంటనేది మొత్తం క్లీన్గా సర్దుకున్నానండి. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి క్లీన్ చేయవలసినవి, అవి కూడా క్లీన్ చేసేస్తే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోతుంది. నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు. ఇంకా పిన్ని వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ పిన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడియోకి అనేది వాయిస్ ఇచ్చాను. ఇంకా ఇది ముందు ఒక 10 డేస్ బ్యాక్ వీడియో, బట్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకా ఇది ముందు రోజు వ్లాగ్ కాబట్టి ఇంకా ముందు రోజే బెడ్షీట్స్ ఇవన్నీ నేను నైట్ మొత్తం మార్చేసాను. మళ్ళీ మార్నింగ్ అంటే కొంచెం టైం ఎక్కువగా పట్టేస్తుంది, వంట చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కుదరదు కాబట్టి ఇంకా ముందు రోజే మొత్తం క్లీనింగ్ అనేది ముందు రోజే మొత్తం ఏ నైట్ అయిపోయినా కంప్లీట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ రోజు అయితే విండోస్ ఇవన్నీ మార్నింగ్ అనేది ఓపెన్ చేస్తున్నానండి. ఎండ కదా, కొంచెము ఏంటంటే ఒక 10 వరకు ఇలా ఓపెన్ చేసి వదిలేస్తాను, కొంచెం గాలి అనేది వస్తుందని. తర్వాత ఇంకా డోర్ కర్టన్స్ వేసేస్తాను. ఇంకా ఎండ అనేది డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి వేడి గాలి అనేది వస్తుంది. అందుకని ఎంతవైనా మార్నింగ్ 10:30, 10 వరకే విండోస్ అనేటివి ఓపెన్ చేసి ఉంటాను. తర్వాత క్లోజ్ చేసేస్తాను. డోర్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా నేను ఆన్లైన్లో అయితే ఇలా రూమ్ స్ప్రే అయితే ఆర్డర్ చేశాను. అవి ఈరోజే వచ్చాయి. ఇంకా పిన్ని వాళ్ళు కూడా 11:30 టైంకి వస్తారు. ఇప్పుడు టైం అయితే 9:30 ఇలా అయ్యిందండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట చేయాలి. అంటే రూమ్ స్ప్రే మేము బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నాము, కొనాలనుకున్నాం. బట్ ఇది ఎలా వస్తుంది ఏంటో చూద్దామని తక్కువ ప్రైస్లో ఉందని అయితే తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుంది ఏంటో అనేది. మేము ఎప్పుడు రూమ్ స్ప్రే అంతగా యూస్ చేయలేదు. బట్ ఏంటంటే బెడ్రూమ్లో వాష్రూమ్ ఉండేసరికి ఒక్కోసారి అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకనే రూమ్ స్ప్రే అయితే తీసుకున్నాను. వాష్రూమ్ అండ్ అలాగే బెడ్రూమ్ అటాచ్డ్ ఉండడం వల్ల ఏసీ ఉంటుంది కదా, మనం వాష్రూమ్లో స్మెల్స్ ఏం రాకుండా ఓడోనిల్ పెడతాము. ఈ ఓడోనిల్ ఏంటంటే మాకు చిన్న గ్యాప్ అయితే ఉంది డోర్ దగ్గర. అందుకనే ఓడోనిల్ వాసన అంతా ఏసీ అంతా పీల్ చేసుకొని బెడ్రూమ్ అంతా ఓడోనిల్ స్మెల్ అయితే వస్తుంది. అందుకనే వాష్రూమ్లో అయితే ఓడోనిల్ తీసేసాను. ఇలా రూమ్ స్ప్రే అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది కదా అని అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది లావెండర్ స్ప్రే అండి. స్మెల్ కూడా చాలా బాగుంది. నాకు ఇక్కడ 250 ఆర్ 300 ఇలా పడింది కాస్ట్ వచ్చేసి. 2 అయితే రూమ్ స్ప్రేస్ అయితే 2 వచ్చాయి. అంటే కంపెనీ వచ్చేసి ఏరోమా. చాలా అంటే చాలా బాగుంది. నేను ఒకటైతే యూస్ చేస్తున్నాను, ఇంకోటి అయితే పక్కన పెట్టాను. అండ్ అలాగే మనకి ఇక్కడ క్యాప్స్ అనేటివి వేరేగా ఇచ్చారు, స్ప్రే అయితే మనకి వేరేగా ఇచ్చారు. మనం క్యాప్ తీసుకొని స్ప్రే అయితే అందులో మనం ఫిక్స్ చేసుకొని అయితే స్ప్రే కొట్టాలి. అండ్ అలాగే ఇక్కడ మేము ఏంటంటే బెడ్రూమ్ ఒకటే యూస్ చేస్తాము, ఇంకా మిగతా 2 రూమ్స్ యూస్ చేయం కదా. ఇంకా స్మెల్ అనేది అదో రకంగా ఉంటుంది రూమ్స్ యూస్ చేయకపోతే. ఇంకా రూమ్ మొత్తం స్ప్రే అనేది చేసేసాను. ఫైనల్గా అయితే వంట కూడా కంప్లీట్ అయిపోయింది. పిన్ని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఈరోజు పిన్ని వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. ఇంకా మార్నింగే బయలుదేరారండి. వాళ్ళు వచ్చేసరికి 12:30, 1 అయిపోతుంది. నేను ఇక్కడ వంట కూడా అయిపోయిందండి లంచ్ కోసం అయితే.
అంటే ఈరోజు మండే కదా, మేము ఎవరము నాన్ వెజ్ తినము, పిన్ని వాళ్ళు కూడా తినరు, అందుకనే ఓన్లీ వెజిటేరియన్ అయితే వండానండి. ముందుగా అయితే వైట్ రైస్ చేశాను అండ్ అలాగే క్యారెట్ ఫ్రై, ఆలూ ఫ్రై, సాంబార్ అండ్ ఇక్కడైతే పాపడాలు ఇవన్నీ అయితే ఫ్రై చేశాను. ఇక్కడ మేమందరము ఆలు తింటాము, మా పిన్ని ఆలు తినదు, అందుకని మా పిన్ని కోసం క్యారెట్ ఫ్రై చేశాను. థ్యాంక్ యూ.